ఈ ఛానల్ వీక్షకులకు నమస్కారం. వాళ్ళ టాపిక్ ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీఆర్లో నాకు నచ్చిన గుణాలు: మహానుభావుడు, ఇందులో మహానుభావుడు, అందరికీ వందనాలు. మరి మహానటుడిగా, మహానాయకుడిగా, విఖ్యాత నటసార్వభౌముడిగా, మరి ఇంటికెక్కిన శ్రీ కీర్తిశేషులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి వాళ్ళ చెప్తున్న అందులో నాకు నచ్చిన గుణాలు. ఫస్ట్ డిసిప్లైన్, ఆయన నచ్చిన క్రమశిక్షణ. టైంకి ఆయన వెళ్ళడం షూటింగ్కి. 7 గంటల షూటింగ్ అంటే విత్ మేకప్తో పాటు 7 గంటలకల్లా ఆయన షూటింగ్కి హాజరయ్యేవారు. అలాగే ఎక్కడైనా ఆయన సినీ పరిశ్రమ మొత్తం కోడై కూసేది ఆయన క్రమశిక్షణ గురించే. ఆయన దగ్గరే నేర్చుకున్నాం అని మోహన్ బాబు కానీ వీళ్ళు కానీ మరి వీళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. క్రమశిక్షణ అనేది ఆయన చూసి నేర్చుకున్నాం అని. పరుచూరి ప్రదర్శన కూడా ఒకసారి 2 నిమిషాలు లేట్ అయితే మరి క్లాక్ వంక వాళ్ళ వంక సీరియస్గా చూశారంట. చంద్రశాసన సినిమా షూటింగ్. మరి నా ఇంట్లో ₹1,00,000 పోయినా నేను బాధపడను, తీసుకొని పారిపోయినా కనపడితే క్షమించి వదిలేస్తాను. నా జీవితంలో 2 నిమిషాలు వృధా అయితే నేను క్షమించలేను బ్రదర్ అని సున్నితంగా వాళ్ళకి హెచ్చరించారంట. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది అందరికీ. అలాగే క్రమశిక్షణకి మారిపోయారు. మరి ఉండబట్టే క్రమశిక్షణ అనేది జీవితంలో ఎవరైనా కానీ జీవితంలో పైకి రావాలంటే ఉండాల్సిన ఫస్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఎవరు కష్టపడకుండా ఎవరు పైకి రాలే. వాళ్ళ వెనక ఎంతో కఠోర పరిశ్రమ ఉంటుంది. అది చూసేవాళ్ళకి, దగ్గరగా చూసేవాళ్ళకి అర్థమవుద్ది. క్రమశిక్షణ అనేది ఫస్ట్ తొలిమెట్టు జీవితంలో పైకి ఎదగడానికి. ఆయన మరి నాకు నచ్చింది ఫస్ట్ క్రమశిక్షణ, తర్వాత పట్టుదల. అనుకున్న పని సాధించాలి. ఆయనకి ఏదైనా అనుకుంటే అది చేసేయాలి. డూ యాజ్ ఐ సే అని ఎక్కువ వాడు డూ యాజ్ ఐ సే, చెప్పింది చేయండి అని చెప్పేసి. సంకల్ప బలం, అనుకున్న టయానికి అది అవ్వాలి, ఈ పని చేయాలనుకుంటే చెయ్యాలి అని. మరి అలాగే నిజాయితీ, నీతి నిజాయితీ కూడా ఉంది ఆయనలో. ఈ లంచాలు ఉద్యోగం మానేసి స్వస్తిపరికి తహసీల్దార్ ఉద్యోగం, డిప్యూటీ తహసీల్దార్గా మరి సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయనకి ఉద్యోగం వచ్చింది. మరి అది ఆయన కోర్టులో డబ్బులు అది చూసి ఆయన వాటా ఆయనకు వచ్చేసిద్ది అని అనగానే ఇంకా అది ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. ఆయన నిజాయితీ, ఆయనకి నీతి నిజాయితీ ఆయన పైకి తీసుకొచ్చింది సినిమా ఇండస్ట్రీకి కానీ తర్వాత రాజకీయాల్లో కానీ. నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన నిలబడ్డాడు. ఏదో సినిమాల్లో కొంతమంది ఉపన్యాసిస్తారు, బయటికి వెళ్ళి చూస్తే మరి హీరోయిజంగా ఉంటారు. సినిమాల్లో హీరోయిజం, బయట పిచ్చి పిచ్చిగా ఉంటారు. కానీ ఆయన సినిమాలో హీరోనే కాదు, రియల్ హీరో అనిపించుకున్నారు బయట కూడా, వ్యక్తిత్వ పరంగా కానీ. అడుగడుగునా ఆయనకి ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా మరి ఆయన అధిగమించాడు. అటుపోట్లు ఎదురైనా సహించాడు. అలాగే అంకిత భావం, డెడికేషన్, వ్యక్తి పట్ల అంకిత భావం, తర్వాత హార్డ్ వర్క్. మరి సీతారామ కళ్యాణ్ దశకంఠుడిగా మరి 10 తల రావండగా చూసే ఉంటారు. 10 తల రావండగా ఆయన సీతారామ కళ్యాణంలో మరి 10 గంటల షూటింగ్ కంటిన్యూగా చేశాడు. 10-12 గంటల షూటింగ్ అలా ఉండిపోయాడు, బిగిసిపోయి మేకప్. మరి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు షూటింగ్ టైంలో. మరి మళ్ళీ పద్దాక మేకప్ తీసుకోవడం వేయడం ఎందుకు అని చెప్పేసి ఎక్కడ మేకప్ చెదిరిపోద్దా అని 10 గంటలు ఆ షూటింగ్ తీసినంతసేపు ఆయన ఓపికగా అలాగా బిగిసిపోయి ఆ 10 తల రావండగా ఆ సీన్ తీయడానికి టైం బట్టి టెక్నాలజీ లేకపోవడం వల్ల అప్పట్లో అంత హార్డ్ వర్క్ చేశారు. ఒక్కోసారి మధ్యాహ్నం పూట భోజనం కూడా మానేసి ఆ మేకప్ ఎక్కడ చెదిరిపోద్దా అని అలాగే ఉండిపోయి పురాణ పాత్రలు వేసినప్పుడు ఆభరణాలతో వాడితో, ఆ బరువైన ఆభరణాలు, కిరీటాలతో అలాగ ఉండి ఓపిక పెట్టి మరి ఆయన చేయబట్టే మరి ఇప్పుడు ఈనాడు ఇలాగా ఇంత గొప్ప స్థాయికి ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన పురాణ పురుషుడిగా, శంఖ పురుషుడిగా, కారాంజనుగా, యుగ పురుషుడు అవని, చరిత్ర పురుషుడు అవని, ఈ రకరకాలుగా వినోళ్ళు ఆయన కీర్తించబడుతున్నాయి. తెలియనిది కాదు. మరి అలాగే అంకితభావం, పట్టుదల, దీక్ష సినిమా వచ్చింది ఆయనది. మహాపురుషుడు సినిమా వచ్చింది, చాలించి రాముడు. యుగ పురుషుడు సినిమా వచ్చింది.
ఆయన సినిమా టైటిల్స్ కూడా మరి ఆయన రాముని మించిన రాముడు, ఛాలెంజ్ రాముడు. అలాగే ఆయన సినిమాలు కూడా చూసుకుంటే మరి చూడండి, మరి టైటిల్స్ కూడా ఆయన చూసి ఆ పేరు పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాటలు కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టుగా అడిగరాముడు చిత్రం యొక్క పాట. మరి ఆయన కృషి, ఆయన పట్టుదల, మన దీక్ష, ఆయన ముందుకి సంకల్ప బలం, డెడికేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఆయన ముందుకి తీసుకెళ్ళాయి. మరి ఎన్నో పత్రికలో కూడా నేను రాస్తే ప్రచురించారు, విజయనపురి మాస పత్రికలు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను రేడియోలో యువవాణిలో ఎన్టీఆర్ మహాపురుషుడు, మరపురాని మహామనిషి ఎన్టీఆర్ అని చెప్పడం జరిగింది. ఆడియో కూడా మీకు త్వరలో మీ ముందు ఉంచుతాను. ఎన్నో చెప్పుకుంటూనే ఉన్నాం రామారావు గారి గురించి. మరి యుగ పురుషుడిగా, కారంజనుడిగా, శక పురుషుడిగా, మనందరూ హృదయాలు చిరస్థాయిగా, నిత్యస్మరణీయుడిగా, చైతన్య స్ఫూర్తిగా మన కళ్ళ ముందు ఆయన సినిమాలు కానీ అవి కానీ ఎప్పుడు నిత్యం మనకి కనబడుతూనే ఉంటాడు. ఆయన తెలుగు ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలో ఇనుమడింపజేసిన గనుడు, బహుముఖ ప్రజ్ఞా సంపన్నుడు, ఒక నటుడైనా కాదు, రాజకీయ నాయకుడిగా, ఒక ఫోటోగ్రాఫర్గా కానీ, దర్శకుడిగా, నిర్మాతగా, రామకృష్ణ సినిమా స్టూడియో ఎన్ఐటి కానీ, రామకృష్ణ సినీ స్టూడియో పెద్ద కొడుకు పేరు మీద మరి ఏర్పాటు చేసి మరి ఎన్నో సినిమాలు తీశారు, సొంత సినిమాలు. అలాగే కొన్ని సినిమాల కథలు, ఉమ్మడి కుటుంబం అలాంటి వరకట్నం కథలు రాసుకొని ఉత్తమ కథ రచయిత కూడా అవార్డు అందుకున్నాడు. మీకు తెలియదు, ఉమ్మడి కుటుంబానికి అనుకుంటా. మరి చూడండి, మరి ఆయన ఒక మనిషిలో ఎన్నో బహుముఖ ప్రజ్ఞలు ఉంటాయి. అది సామాజిక బాధ్యతగా నేను తెలుగు ప్రజలు నన్ను ఎంతవాళ్ళు చేసిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని నేను తెలుగువాడిని, నేను పార్టీ తెలుగుదేశాన్ని కిలోబియ్యం ₹2 ఎన్నో ప్రజాకర్షణ పథకాలు, జనతా వస్త్రాల పంపిణీ, పక్కాయిల నిర్మాణం, మద్యపానాన్ని నిషేధించారు మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా. మరి మద్యపాన నిషేధం, రామరాజ్య స్థాపన, మరి ఎన్టీఆర్ హయాంలోనే చవిచేశారు తెలుగు ప్రజలు. ఎన్నో ప్రజాకర్షక పథకాలు, తెలుగు గంగ ప్రాజెక్టు అని, పెట్టెల పాఠాలు ప్రస్తుతం వ్యవస్థను రద్దు చేయడం కానీ, అలాగే ఆడవారికి మగవారితో సమానంగా ఆస్తి హక్కు, గుండమ్మ కథలు అనుకుంటా అంజిగాడికి వేసాడు, మీకు చూసే ఉంటారు. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఆడవారికి కూడా మగవారితో సమానంగా లేచింది మహిళా లోకం, ఇద్దరు లేచింది పురుష ప్రపంచం. ఆడవారికి మగవారితో జస్టిస్ చౌదరి పాత్ర చేశాడు ఆయన. సింహబాలుడు, ఇంకా ఎన్నో సినిమాలు ఇది మనకి తెలుసు. నిజ జీవితం కూడా అలాగే ఆయన మొండి మనిషి, అరవతెప్పని నైజం, ఉక్కుసూడి తన నిజాయితీ, నీతి, క్రమశిక్షణ, పట్టుదల, బొబ్బులి పుల్లు అన్నట్టుగా ఆయన నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటు నుంచే పుట్టే ఉంటాడు మన రామారావు గారు. ఇంటికో కోటికో ఒక్కరు రాసనాంధ్ర గారు రాశాడు విశ్వరూపం చిత్రంలో పాట. ఎక్కడో ఎప్పుడో పుడతారన్నట్టుగా యువపురుషుడు ఇదాగా ఎక్కడో మళ్ళీ పుడితే మళ్ళీ ఆయన తెలుగు ప్రజల మధ్య పుడతాడు. తెలుగు ప్రజలను వదిలి వెళ్ళాలి. తెలుగు నేలన్న, తెలుగు జాతి అన్న, తెలుగు భాష అన్న, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు కట్టు బొట్టు, తెలుగు రుచులైన మనకి అత్యంత మిక్కిలి మక్కువ ఎక్కువ. ఎవరు వరం కోరుకోమంటే మరి మళ్ళీ తెలుగువాడిగానే పడతాడు చెప్తే ఇంకెక్కడికి పట్టు ఏం అడగడు ఆయన. మౌలాశంకరుడు లోపల ఒకటి బయట ఒకటి కళ్ళ కావటం తెలియదు. ఏమైనా ఉంటే అనేస్తాడు మళ్ళీ ముఖం మీద ముక్కసూటి మనిషి. తెలుగు ప్రజలు ఆంధ్రులు అల్లగా, ఆరాధ్య దైవంగా 103వ జయంతి జరుపుకున్నామన్న. 100 సంవత్సరాలే కాదు, 1000 సంవత్సరాలైనా శతాబ్ది పురుషుడిగా, సహస్రాబ్ది పురుషుడిగా, శక పురుషుడిగా, యుగ పురుషుడు, కారణంగా, చరిత్ర పురుషుడిగా, చిరస్థాయిగా మనందరి మధ్యలో నిలిచిపోతారు ఆయన.
సినిమాలు ఉన్నాయి, రాజకీయాలు ఆయన చేసిన సేవలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. స్వామి వివేకానంద వారు ప్రసంగాలు అంటారు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచిపో, చేయగలిగినంత మేలు ఈ సమాజానికి చేయి, మర్చిపోలేని జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచిపో. ఆయన ఒక ప్రసంగంలో ఆయన మానవ సేవ మాధవ సేవ, నేను తెలుగు ప్రజలే దేవులు సమాజమే దేవాలయం అని మరి ఆయన మర్చిపోలేని జ్ఞాపకాలు ఈయన భూమి మీద విడిచిపోయారు, చేయగలిగిన మేలు సమాజానికి చేశారు, పుస్తకాన్ని ఇచ్చారు చరిత్రలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.